ఒక్కసారి కాదు 2 సార్లు డిస్ప్లేస్ అయిన ఫ్యామిలీ మాది. మాకు తెలుసు ఆ బాధ ఎట్లుంటుందో తెలుసు. మీ కన్నీళ్లు చూస్తుంటే రాతి గుండె కూడా కరిగిపోతుంది. విన్నారుగా వీళ్ళిద్దరి మాటలు. మల్లన్న సాగర్ నిర్వాసితులను అడిగితే తెలుస్తుంది వీళ్ళెంత సున్నిత మనసున్నోళ్ళో. నిర్వాసితుల కష్టాలు వీళ్ళకి ఎంత బాగా తెలుసు. వీళ్ళ దుర్మార్గమైన చర్యల వల్లనే కదా నేటికి నిర్వాసిత కాలనీల్లో రోజూ చావుడప్పు మోగుతోంది. ఊళ్లను వాటితో అల్లుకున్న బంధాలను బలవంతంగా తెంచడమే కాదు, ఆత్మీయుల హఠన్మరణాలను ఆత్మహత్యలను తలుచుకుంటూ నిర్వాసితులు నేటికి వెక్కి వెక్కి ఏడుస్తుండడానికి వీళ్ళే కదా కారణం. అన్నీ కోల్పోయి అల్లాడిన నిర్వాసితులను శత్రువుల కంటే దారుణంగా చూసిన చరిత్ర వీళ్ళది కాదా? న్యాయమైన పరిహారం అడిగితే ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ముద్రవేసి మానసికంగా వేధించినోళ్ళు వీళ్ళే కదా. ఈ కఠినాత్ముల పాలనలో న్యాయం జరగదని తన చితిని తానే పేర్చుకొని ఒక వృద్ధుడు చనిపోవాల్సిన పరిస్థితులు సృష్టించిన రాతి గుండెలు ఎవరివి? ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి.